అన్న మీరు గతంలో ఇచ్చినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ అప్పుడు చాలా మంది మిమ్మల్ని అభినందించారు, మెచ్చుకున్నారు. ఇప్పుడు ఏందన్నా అటు ఇటు పోయి కాంగ్రెస్ జనతా పార్టీలో నువ్వు మెయిన్ హీరోగా వ్యవహరిస్తున్నావు. ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ మెయిన్ ఒక్క ఉద్దేశం ఏంది ఈరోజు? అంటే కీరోల్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఒక ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, కీరోల్లో ఎంత ఉన్నప్పటికీ ఆ రోజు ఆ నిరసనలో అంత భారీ స్థాయిలో మద్దతు రావడానికి కారణం, ఆ నిరసన ఎంతో కొంత మంచిగా కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక ప్రెస్ మీట్లో అడ్రస్ చేసినప్పుడు మాతో ఎవరైతే ఉన్నానో ఆ యువత ఇచ్చిన మద్దతు వల్ల వాళ్ళకంటే ఇంకో 75 మంది వాలంటీర్స్ ఉండే మాకు ఆ రోజు. 75 మంది వాలంటీర్స్ ఉండే, కేవలం మా వాలంటీర్సే 75 మంది, అంత తెలంగాణ వాళ్ళు. సో ఆ ఈవెంట్ జరగడానికి కారణం అంటే నేను ఒక్కడనే లేను. నేను ఈ సిజేపీ చేసుకున్న ఉద్యమానికి, లేకపోతే సిజేపీ చేస్తున్న నిరసనకి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ నీట్ పరీక్ష రాసింది, నాకు అప్పుడు హిట్ అయింది. అంటే విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ సమస్య. నేను చదువుకుంది నిజాం కాలేజ్లో. నిజాం కాలేజ్లో ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది అనేది నాకు తెలుసు. అంటే నిజాం కాలేజ్లో వాస్తవానికి అంటే ప్రభుత్వ కళాశాల అది, దాంట్లో ఏం పరిస్థితులు ఉన్నాయి అనేవన్నీ మాకు తెలుసు. మేము దాని మీద ఉద్యమాలు చేసినాము. కానీ వాస్తవానికి అది ఇమీడియట్ ప్రెస్సింగ్ విషయం అనిపించలేదు. మా సొంత చెల్లి నీట్ పరీక్ష రాసింది, 2 రోజులలో సిజేపీ చేసిన ఉద్యమాన్ని చూసినాము. ఇంకో 2 రోజుల్లో 5 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. ఇప్పుడు భయాందోళనకు గురిగానా? అంటే నేను మనిషిని గానా? నాకు పెయిన్ ఉండదా? నా సొంత ఫ్యామిలీ మెంబర్ మీద కన్సర్న్ ఉండదా? నేను ఎందుకు రావద్దు, ఎందుకు ప్రశ్నించొద్దు? నిజానికి సిజేపీ పార్టీ మీద వస్తున్న మేజర్ రెసిస్టెన్స్ ఏంటంటే, వస్తున్న వ్యతిరేకం ఏంటంటే వీళ్ళు యాంటీ నేషనల్స్ అని. నేను అంటున్న విషయం ఏంటంటే, నిజంగా వీళ్ళు యాంటీ నేషనల్స్ అయితే అరెస్ట్ చేయాలి కదా. వీళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? యాంటీ నేషనల్స్ ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయండి. వాస్తవానికి కోర్టు ట్రయల్స్ పెట్టండి. అరెస్ట్ చేసి కోర్టు ట్రయల్స్ పెట్టకుండా ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారిని అరెస్ట్ చేసిర్రు. కోర్టు ట్రయల్స్ చేయకుండా లాస్ట్ హియరింగ్ దగ్గరకు వచ్చేసరికి విడుదల చేసేసిర్రు. సో నేను అంటున్న విషయం ఏంటంటే, if there is proof, a solid proof that they are anti-nationals, then government should take action. So అది మేము అంటున్న విషయం. అని మీరు ఒక స్టూడెంట్, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, అంటే ఇంటెలెక్చువల్ గా కూడా మీరు చాలా బద్దగా మాడతారు. మీరు అలాంటప్పుడు మంచి చదువుకొని ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోకుండా ఇవన్నీ ఉద్యమాలు మీకు ఎందుకన్నా? అంటే ఆయన చాలా మంది అంటారు వీళ్ళకి పని పట్ట లేదా, ఇట్లా ఉద్యమాలు చేస్తుంటారు అంటారు. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ మా టీంలో ఉన్న వాళ్ళము మేమేం ఖాళీగా ఏదో ఉత్తగలేము. ఐఎమ్ అ ఫెసిలిటేటర్, ఐ టేక్ ట్రైనింగ్స్ ఫర్ మల్టిపుల్ ప్రొఫెషనల్స్. అంటే ఐ హ్యావ్ మై ఓన్ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ అంటే ఏంటిది అన్ఎంప్లాయిడ్ యూత్ ఏం కాదు. ఐఎమ్ క్యాపబుల్ ఇనఫ్ టు సస్టైన్ మై సెల్ఫ్, ఐఎమ్ క్యాపబుల్ ఇనఫ్ టు అట్లీస్ట్ డొనేట్ అ లిటిల్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ఆ పరిస్థితిలో అయితే నేనున్నా. నాకు ఐ హ్యావ్ మై ఓన్ సిస్టమ్స్ టు సస్టైన్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఎర్నింగ్. ఎంతో కొంత ఐ విల్ ఎర్న్. ఇట్లా దొంగ డబ్బులు, దోపిడి డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు. ఎన్నో పార్టీలు ఎన్నో విషయాలు ఇస్తామని అన్నా కానీ వాళ్ళ తలదన్నీ ఈరోజు మేము ఇక్కడ నిల్చున్నాం. అదే మాకు ఈరోజు నాతోని మీడియా మిత్రులు కూడా ఇంటర్వ్యూ చేసుకోవాలి, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలుగుతున్నాము. కొంతమంది మీడియా మిత్రులు తప్పు ప్రశ్నలు అడిగిన, అంటే తప్పు ప్రశ్నలు అంటే వాస్తవానికి చాలా కొంతమంది మీడియా మిత్రులు అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతారు. ఏమని, మీరు ఇట్లా డబ్బు తీసుకున్నారు, అట్లా డబ్బు తీసుకున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి జవాబు చెప్పే ధైర్యం ఏడికెళ్ళి వస్తుంది అంటే ఆ నిజాయితీ. ఇప్పటి వరకు ఏ పార్టీకి అమ్ముడు పోలేదు. ఏ పార్టీ నాయకుడైనా కానీ ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం మాకుంది. కాబట్టి ఆ స్పేస్ లో ఉన్నాము కాబట్టే మేము ఇట్లా చేసినాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, దట్ క్వశ్చన్, ఎందుకు మీరు వెళ్ళొచ్చు కదా, మీరు ఏంటిది యూ కెన్ డూ యువర్ ఓన్ థింగ్స్ కదా అని అంటే, వీఆర్ తెలంగాణ పీపుల్, అమరవీరుల స్థూపం కాడ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళని మర్చిపోయే వ్యక్తిని కాదు. నాకు ఆ ప్రివిలేజ్ లేదు. అంటే నేను ఆ పరిస్థితిలో లేను. నేను చదువుకున్నా, నాకంత డిటాచ్డ్ కాదు. నా అస్తిత్వానికి, నా విలువలకి ఏంటిది బంధం తెంచుకునే వ్యక్తిని కాదు. ఆ బంధం ఎప్పుడూ తెగిపోదు. అమరవీరులు నా జీవితంలో భాగము. భగత్ సింగ్ గాని, లేకపోతే శ్రీకాంతాచారి గాని, బెల్లి లలిత గాని, మారోజీ వీరన్న గాని, అందరూ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను ఇచ్చిరో వాళ్ళందరూ నా ఎగ్జిస్టెన్స్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. కాబట్టి అది ఎప్పుడు సపరేట్ కాదు. అందుకనే ఈ ఉద్యమం చేస్తున్నాము. రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ, అంటే రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్, నాకు ఏదైనా పర్వాలేదు, కానీ ప్రజల హక్కులు ప్రజలకి దక్కాలి, సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. స్వాతంత్రం వచ్చింది కానీ మనం ఇప్పటికీ ఏంటిది స్వేచ్ఛగా లేము. దొరల నుంచి స్వేచ్ఛగా లేము, రాజకీయ నాయకుల నుంచి మనకు స్వేచ్ఛ లేదు.
కాబట్టి దాని గురించి కొట్లాడాలి. అన్న మీ ఫోటో ఎక్కడ యూట్యూబ్ లో కనిపించినా, మీ తమ్ముడు కనిపించినా కూడా ఈయన బీజేపీకి యాంటీగా మాట్లాడే వ్యక్తి, ఈయన డబ్బులు తీసుకుని బీజేపీ తిడతారు అన్నట్టుగా కనిపిస్తుంటది. రీసెంట్ గా కొంతమంది జర్నలిస్ట్ కూడా ఫోటో మార్పింగ్ చేసి చూస్తున్నాము. సో ఏం చెప్పదలుచుకోరు అన్న? అంటే మీరు కావాలని బీజేపీ టార్గెట్ చేస్తారా? అంటే దమ్ముంటే బీజేపీ నాయకుల దగ్గర దమ్ముంటే ఇప్పుడు చెప్తున్నా, if any BJP leader has the capability to prove that I took a single rupee from any political party, prove that. ఓకే. ధైర్యం లేకపోతే, వాస్తవం లేకపోతే మాట్లాడకుర్రి, పోయి ఇంట్లో వండుకోర్రి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడుర్రి. మీరు భగత్ సింగ్ వారసులా లేకపోతే వేరే ఏంటిది ఆతంకవాది వారసులా నాకు అర్థం కాదు. వాస్తవాలు మాట్లాడాలి భయ్. మీకు నిజంగా నేను మాట్లాడిన విషయాలు అవాస్తవాలు ఉంటే వాటి గురించి మాట్లాడర్రి. ఏంది తెలంగాణ యువత వచ్చి నిరసన చేస్తే, తెలంగాణ యువత ముందుకొచ్చి వాస్తవంగా ప్రశ్నలు అడిగితే ఏమి ఏం ఏం పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇట్లా వాస్తవాలు మాట్లాడురు భయ్. ఎవరు వ్యతిరేకిస్తారు? నేను ఎందుకు వ్యతిరేకిస్తా? మీరు నిజంగానే మీరు అడిగిన ప్రశ్నలో దమ్ముంటే, నిజంగానే నేను అట్లా డబ్బు తీసుకుంటే ప్రూవ్ చేయర్రి. గాలి మాటలు మాట్లాడకుర్రి. గాలి మాటలు మాట్లాడితే మామూలుగా ఉండదు పరిస్థితి. అన్న ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్తున్నా క్లియర్ కట్ గా, ఏదైనా రాజకీయ పార్టీ అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, అప్పుడు తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ చేసిర్రు, నేను వదిలేసిన, లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు ఇంత సెన్సిటివ్ మ్యాటర్ లో ఏ రాజకీయ పార్టీ అయినా నన్ను టార్గెట్ చేస్తే మాత్రం పెళ్లి అవుతుంది వాళ్ళది. నేను మాత్రం గ్రౌండ్ లోకి దిగితే మాత్రం వాళ్ళ పెళ్లి అవుతుంది. ఎందుకంటే మేము కలం పట్టుకున్న వాళ్ళము, వాస్తవంగా ఆర్టీఐ ఏం వేయాలో తెలుసు, ఎట్లా వేయాలో తెలుసు. అన్ని స్కామ్లన్నీ ఇట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టేస్తాం, మామూలుగా ఉండదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని అందరూ దొంగలే. ఏ పార్టీ అయినా ఈ దేశంలో ప్రజలకి మోసం చేసింది తప్ప ప్రజలకి న్యాయం చేయలేదు. కాబట్టి ఈ రోజు నిజాయితీగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. ప్రూవ్ చేయండి. ఏదైనా రాజకీయ పార్టీ డబ్బులు ఇచ్చినట్టయితే ప్రూవ్ చేయండి. రాజకీయ పార్టీ డబ్బులు ఇస్తే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అని ఉంటే ప్రూవ్ చేయండి భయ్. ఏం మాట్లాడుతున్నారు? ఏం డైలాగ్ మాట్లాడుతున్నారు? రుచితాషా కమల్ డబ్బు తీసుకున్నాడు అని ప్రూవ్ చేయండి. గాలి మాటలు మాట్లాడకుర్రి. మాట్లాడితే బహిరంగంగా మాట్లాడండి. ఏంది ఇంకొకరితోనూ పోస్ట్ పెట్టుడు, ఇంకొకరితో, ఇవన్నీ కాదు. దమ్ముంటే నిజంగా ఒక నాయకుడిని ముందుకు రమ్మనండి. ఎమ్మెల్యే వస్తాడా, ఎంపీ వస్తాడా, ముందుకు రమ్మనండి. వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఆ స్క్రీన్ షాట్లు ఏమున్నాయి అవి ప్రూవ్ చేయమనండి. దాని తర్వాత మాట్లాడదాం. అట్లాంటి చూసారా? మార్పింగ్ ఫోటో చూసారా? నా దాకైతే రాలేదు. కొంతమంది జర్నలిస్ట్ కూడా నిన్న ఈ రోజు వచ్చినాయి కొంతమంది. అవును, ఇప్పుడు విప్లవ్ శ్రీ గారి మీద అంటే వాళ్ళు వచ్చి నిరసనకు వచ్చి ఒక జర్నలిస్ట్ ఇంకొక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం వల్ల అంటే వాళ్ళ వృత్తితో ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. ప్రశ్న అడిగితే ప్రాబ్లం ఏంది? అంటే ఏంది, ఏ సమాజంలో ఉన్నారు వీళ్ళు? మార్ఫ్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తా. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అంటే నేను ఏంటిది మీరు ఇందాక అన్నారు కదా, ఒక్కటి కాదు. ఐ నో ఫెసిలిటేషన్, ఐ నో గ్రాఫిక్ డిజైనింగ్, ఐ కెన్ రైట్ ఆర్టికల్స్, ఐ కెన్ వీడియోగ్రాఫ్, ఐ కెన్ డూ మెనీ థింగ్స్. సో ఐఎమ్ క్లైమేట్, ఐ టీచ్ క్లైమేట్ చేంజ్ టు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక 35 స్కూళ్ళల్లో నేను టీచ్ చేస్తాను. నేను ఏదైతే మాడ్యూల్ తయారు చేస్తానో క్లైమేట్ చేంజ్ గురించి, అవి ప్రతి సంవత్సరం 70 స్కూళ్ళల్లో పోతాయి. 70 స్కూళ్ళల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో వెళ్ళి ప్రెజెంట్ చేస్తారు లెక్చరర్స్. నేను తయారు చేసిన పీపీటీ నేను స్వయంగా 35 స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం టీచ్ చేస్తా. సో తెలంగాణ ప్రభుత్వమే అది నన్ను ఇన్వైట్ చేసేది. తెలంగాణ ప్రభుత్వంలోనే ఉన్న SWSSB బోర్డులో ఉన్న కార్యకర్తలకే, అంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి నేను సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తాను. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. గాలి ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి నేను అంటున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే విప్లవశ్రీ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ మీకు ప్రశ్నకి అంటే వాళ్ళు అడిగే ప్రశ్నకి జవాబులే చెప్పే ధైర్యం లేదా? నేను ఆ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఎందుకన్నా అంటే, మొదలు పెడితే గ్రాఫిక్ డిజైనింగ్ మొదలు పెడితే ఎట్లుంటది తెలుసా? ఒకసారి ఇట్లనే అమిత్ షా అన్నాడు, అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ఏంటిది SC ST BC మైనారిటీ ఇంకా మహిళల కోసం చాలా గట్టి కొట్లాడిండు. దాన్ని ఎవరు డినై చేయరు. కానీ అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా ఏమన్నాడు? అంబేద్కర్ అనే బదులు మీరు భగవంతుడి పేరు తీసుకొని మీ బతుకులు మారుతాయి అని అన్నాడు. అప్పుడు ఇంత ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని పోస్టర్ తయారు చేస్తే తెలంగాణ వ్యాప్తంగా జరిగిన నిరసన అన్నిట్లో నాకు తెలియకుండా పోస్టర్లు అవే వాడారు. సో అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఇట్లా ఒక్కటి ఇన్సిడెంట్ కాదు, వేలాది ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇట్లా థౌజండ్స్ ఆఫ్ పోస్టర్స్ దట్ గో ఆన్లైన్ ఆన్ మెనీ సోషల్ ఇష్యూస్ ఎర్లియర్, ఇప్పుడు చేయట్లేదు కానీ ఎర్లియర్ కేమ్ ఫ్రమ్ మీ. ఇట్లా చాలా, ఒక్కటి కాదు. అంటే పోస్టర్ల గురించి మాట్లాడుతున్నారు, చిన్న గ్రాఫిక్. ఇఫ్ ఐ స్టార్ట్
my resistance culturally Mm. or through designing, Mm. it will be another level. అన్న నాకు చివరి ఒక క్వశ్చన్ డౌట్ ఉంది. అంటే చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో అన్నాడని కాకరోజ్ జనతా పార్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో వ్యక్తి చీడ పురుగులు అంటాడు. ఇంకా దాని మీద కూడా ఒక పార్టీ క్రియేట్ చేస్తారా అన్నట్టుగా వస్తున్నాయి వార్తలు. మీరేం చెప్తారా అన్న? కాక్రోచ్ జనతా పార్టీ, నేను కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్ కాదు. కాక్రోచ్ జనతా తెలంగాణ సమాజంలో స్పృహ ఉంది, దానికి చిహ్నమే ఈ అమరవీరుల స్తూపం. తెలంగాణ విద్యార్థులకి బలిదానం చేసే స్వభావం ఉంది, హక్కుల కోసం కొట్లాడే స్పృహ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, ఆ స్పిరిట్ ఉంది. వాస్తవంగా ఏంటి వాళ్ళ గుండె చప్పుడే మార్పు, వాళ్ళ గుండె చప్పుడే హక్కుల కోసం కొట్లాడే ఏంటిది ఆ తపన వాళ్ళ లోపల ఉంది. కాబట్టి దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, దాన్ని భారతదేశం వ్యాప్తంగా ఉన్న సమాజానికి తెలియజేయాలి ఈ జాతీయ ఉద్యమంలో అనే ఇంటెన్షన్ తోటి మనం మద్దతు ప్రకటించడం. ఆ బొద్దింకని ఐడెంటిటీగా మార్చుకునే అంశం మీద జవాబు చెప్పాలంటే, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేవలము ఆయనే కీలక పాత్రలో ఉన్నాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన ఈరోజు. ఆయన అట్లాంటి కమెంట్ చేయొద్దు. యువత ఆయనే ఇప్పుడు రేపు ఒక యువకుడు వెళ్తాడు, వెళ్ళి కేసు వేస్తాడు ఆయన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అని. అప్పుడు అరే నువ్వు యువకుడు రాబాయి, నువ్వు ఆర్టీఐ చేసినావు, ఈటీఐ చేసినావు, ఏందిదంతా? ఈజ్ అ సిటిజన్ ఫస్ట్. నువ్వు ఆయనని ఒక యువకుడు కేవలం ఆయన జెన్జీ కాబట్టి, కేవలం ఆయన ఆర్టీఐ యాక్ట్ వేస్తాడు కాబట్టి ఆయనకి సమాన ఏంటిదైతే ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో అవి అప్లికబుల్ కాదా? కాబట్టి ఎవరు అంటే ప్రజలని డిఫేమ్ చేసి ప్రజలను డివైడ్ చేసే స్టేట్మెంట్స్ ని ఒక ఐడెంటిటీగా మార్చుకోవడము గ్లోబలీ చాలా చోట్లలో జరిగింది. దాంట్లో పార్టే ఇది. అంటే ఇట్స్ అ ఫినామినా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ నాట్ అ కన్స్ట్రక్టెడ్ క్యాంపెయిన్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విషయం. ఇట్స్ సోషల్ ఫినామినా. దీస్ హ్యాపెన్. అంటే చరిత్రలో చాలా సార్లు ఇట్లా జరిగింది, చాలా సార్లు ఇట్లాంటి ఫినామినాస్ జరిగినాయి చరిత్రలో. అంటే ఏదైతే హ్యూమిలియేషన్ ఉందో హ్యూమిలియేషన్ నే సెల్ఫ్ రెస్పెక్ట్ గా చాలా మంది తీసుకున్నారు. సో అట్లా కాంగ్రెస్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పైన దాడి జరిగింది. కొట్టిన వ్యక్తికి సన్మానాలు ఇస్తారు, దండలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలోస్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరు బెటర్ అంటావు? కాంగ్రెస్ జనతా పార్టీ బెటర్ అంటావు, కొట్టినోడు బెటర్ అంటావు? ఇప్పుడు రాష్ట్రాన్ని దోచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పదవులు ఉన్నారు, అప్పుడు పదవులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ పెద్ద క్యాడర్ ఉంది. ఏంటిది ఎవరైతే రాష్ట్రాన్ని దోచినారో వాళ్ళకి ఇప్పటికీ క్యాడర్ ఉంది, ఇప్పటికీ వాళ్ళకి పూలదండ వేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే డబ్బు ఉంటే ఎవరికైనా మర్యాద దొరుకుతుంది, డబ్బు ఉంటే ఎవరికైనా జై జైలు, హెయిల్ హెయిల్ అనే స్లోగన్స్ వినిపిస్తాయి, లాంగ్ లివ్ అనే స్లోగన్స్ వినిపిస్తాయి. సో అంతే, పైసలు ఉంటే ఎవరైనా, రేపిస్టులు మస్తు మంది పూలదండలు కాదు పెద్ద పెద్ద ర్యాలీలలో పోతున్నారు. సో ఇట్స్ లైక్ దట్. ఇది నా పర్సనల్ క్వశ్చన్. మీకు ఇష్టమైన లీడర్ ఎవరు అసలు? నాకు ఇష్టమైన లీడర్ భగత్ సింగ్. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో అట్లేం లేరు, సేఫ్ ఆన్సర్ చెప్తున్నారు. అట్లేం లేరు. నేనేం అంటే నేను ఈ మిగతా రాజకీయ నాయకులు లెక్క నాకు ఇష్టమైన లీడర్ అది ఇదని ఒక గేమ్ ఆడేటోని కాదు. వాస్తవమే చెప్తున్నా, ఎవరు లేరు, ఎవరు డిజర్వ్ కూడా కారు. అందరు దొంగలే. అది ఢిల్లీలో ఉన్నోడైనా కానీ ఈడున్నోడైనా కానీ అందరు దొంగలే. రేపు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎవరైనా పుడితే ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం ఒక కార్యకర్త లెక్క రాత్రి పగలు కష్టపడతా. ఇది మాత్రం ఫర్ షూర్.